వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చిన్న చేపల పులుసు. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా ఇది సాయంకాలం చేయాలి, మళ్ళీ ఉదయం తినాలి, కానీ అంత బాగుంటుంది ఈ చేపల పులుసు మాత్రం. ఇంకొక విషయం, ఇది చాలా సింపుల్ అండి, కానీ పాతకాలం పద్ధతిలో ఎలా చేయాలో నీట్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ దీనికోసం వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. చింతపండు నీట్గా వాష్ చేసి వాటర్ పక్కకు పోసి తర్వాత కొంచెం ఒక 20 నిమిషాల వరకు చింతపండు నానబెట్టేసేయండి. ఒకవేళ మీకు త్వరగా కావాలనుకుంటే చింతపండు వేడి వాటర్ పోయండి, సరిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. పులుసు మాత్రం అదిరిపోతుంది. ఇది వైట్ రైస్లోకి బాగుంటుంది, ఇంకొకటి మామూలుగా రోటీలో కూడా చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో మసాలా వచ్చేస్తే 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మెంతులండి. మెంతులు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్. 1 స్పూన్ తీసుకున్న తర్వాత లైట్ సెగ మీద వేయించాలండి, పచ్చిపోయే వరకు వేయించాలి. ఆ తర్వాత ఈ చిన్న చేపలు మాత్రం ఒక్కటి మాత్రం బాగా రిసుకుంటుందండి. చాలాసార్లు వాష్ చేయాలి, అవసరమైతే 5-10 టైమ్స్ అయినా వాష్ చేయాలి. ఎందుకంటే కౌస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత వాష్ చేస్తే అంత నీట్గా అక్కడ పొట్టు పోయే వరకు వాష్ చేయండి. ఎందుకంటే ఇది కడిగేటోళ్ళు కూడా కట్ చేసే వాళ్ళు పొట్టుతో కట్ చేస్తారు, అందుకే కాస్త జాగ్రత్త అండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక పెనం తీసుకొని గిన్నె తీసుకొని ఆ చేపలు మొత్తం ఒక గిన్నెలో వేసుకొని, చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు మసాలాలు, పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, మీకు పిన్ టు పిన్ క్లియర్గా చెప్తానండి. 1 నిమిషం 2 నిమిషాలు వీడియో లేట్ ఉంటుందండి. వీడియో మొత్తం మీద కూడా 5 నిమిషాల వరకే ఉంటుంది, కానీ క్లియర్గా ఉంటుంది. దాంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దొడ్డు సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కారం అండి. కారం అంటే మీ కారాన్ని బట్టి చూసి వేసుకోండి. మీ స్పైసీ కారం అంటే తక్కువ వేసుకోండి, 1.5 స్పూన్ వేసుకోండి. లేదు నార్మల్ ఉందంటే ఇలాగే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ చేపలు వచ్చేసి నాకు 1 కేజీ వచ్చాయండి, అన్ని కటింగ్లు పోను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం టొమాటా అనేది సన్నగా అవసరం లేదు, ఇలా లావుగా కట్ చేసి వేసేయండి. దీనివల్ల కౌస్ అనేది కొంచెం పోతుంది, జస్ట్ కౌస్ పోవడానికండి, అంతే అది టొమాటా అనేది. తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఒక 2-3 ఇలా కట్ చేసి వేసేయండి. ఆ తర్వాత చింతపండు రసం పోసుకోవాలండి. చింతపండు రసం చేప మునిగే వరకు పోస్తూనే ఉండాలండి. ఆ తర్వాత 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. చేపలు మునగాలండి. పులుసు కావాలి, లేదు పులుసు తక్కువ కావాలనుకుంటే మాత్రం కొంచెం దాని దగ్గర లెవెల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి వేసి మొత్తం కలుపుకోవాలి. మనం యాజ్ ఈజ్గా ఇది ఎలా ఉంటుందంటే తలకాయ కూరకు ఏ విధంగా వేస్తామో సేమ్ ఇందులో కూడా అదే విధంగా వేస్తే సరిపోతుందండి. ఇంతేనండి, మసాలాలు మొత్తం ఇవే వేసేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మాత్రం కాస్త స్లోగా, గ్యాస్ మాత్రం కాస్త స్లోగా పెట్టండి. పెట్టేసి ఒక 10 నిమిషాలు, పావు గంటలో ఇలా వస్తుంది చేప అనేది. చూడండి, ముక్క అనేది చాలా సింపుల్గా ఉడికిపోతుంది, పెద్ద టైం ఏం తీసుకోదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ముక్క మాత్రం పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇంకా మసాలాలు ఉన్నాయండి. ఆ తర్వాత నూనె పేరుకున్న వరకు చాలా చిన్నగా గ్యాస్ పెట్టి ఉంచండి. మళ్ళీ నూనె అనేది పైకి వచ్చినప్పుడే మనకు చేపల కూర అనేది క్లియర్గా అయిపోయినట్టు. ఎక్కువ గంట పెట్టి కలపొద్దండి, ఇలా చూస్తే సరిపోతుంది. చిన్న చేపలు కాబట్టి ఇలా చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి.
ఆ తర్వాత మనం పట్టిన మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. మనం మనం ఏ మసాలా పట్టామో అవన్నీ ధనియాలు కానీ, జీలకర్ర కానీ, మెంతులు కానీ ఆ మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీరైతే చిన్న చేపల కర్రీ ఏ స్టైల్లో చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది కొందరికి షేర్ అవుతుందండి. ఓకేనండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. లైక్ మర్చిపోదు, సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. చాలా థ్యాంక్ యూ అండి.